ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త రాష్ట్ర ఉద్యోగులకు సంబంధించి మరొక కీలక జీవో విడుదల అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి తాజాగా. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం. వీడిని చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా అర్థమవుతుందండి. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారని దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదామండి. మనం గ్రామ పాలన అధికారులు జీపీఓ నియామకానికి ప్రభుత్వం బుధవారం విధి విధానాలు ఖరారు చేసింది. ఈ వీడియోలో 2 అప్డేట్స్ అయితే ఉంటాయండి. ఉత్తర్వులు జారీ చేసింది. 10,954 పోస్టులు గాను ఈ నెల 16 వరకు అయితే దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. డిగ్రీ చేసిన వారు కూడా లేదా ఇంటర్ విద్యార్థితో విఆర్ఓలుగా లేదా 5 ఏళ్ళు సర్వీస్ ఉన్నవారు లేదా విఆర్ఏ నుంచి రెగ్యులర్గా సర్వీస్లో జూనియర్ అసిస్టెంట్లు, రికార్డ్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్నారని అర్హులు అని చెప్పిందనమాట. తొలి ప్రాధాన్యం పూర్వ విఆర్ఓ, విఆర్ఏలకు సంబంధించి అవకాశం ఇవ్వనున్నారు. ఆసక్తి గల విఆర్ఓలు అదేవిధంగా విఆర్ఏలు ఆన్లైన్లో దరఖాస్తులు అయితే చేసుకోవచ్చు అని చెప్పేసి దరఖాస్తు కలెక్టర్లు అందజేయాలని చెప్పేసి సూచించడం అయితే జరిగిందనమాట. సో మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కమిషన్ ఆదేశాలు తహసీల్దారులు అయితే ఇతర జిల్లాలు బదిలీ చేసి ఏళ్లు గడుస్తుందని తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసు అసోసియేషన్ ఆవేదన వ్యక్తం చేసింది. ప్రతి ఎన్నికకు ముందు జరిగే ప్రక్రియ కానీ తిరిగి పూర్వపు జిల్లాలకు బదిలీ చేయడం లేదని ట్రెసా అధ్యక్షులు కార్యదర్శులు ఏదైతే వంగ రవీందర్ రెడ్డి అయితే కె గౌతమ్ కుమార్లు అయితే అన్నారు. 20 నెలలుగా బదిలీలు లేకపోవడం వల్ల తహసీల్దారులు కుటుంబాలకు దూరంగా ఉంటున్నారని, బుధవారం తమ సమస్యలు పరిష్కరించాలని సీసీఎల్ఏకు వినతి పత్రం అయితే సమర్పించాలి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇప్పటికే మానసిక వేదనకు గురై కామారెడ్డి జిల్లాలో తహసీల్దారు మరణించారని, చాలాసార్లు ఈ అంశాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు కూడా తెలిపారు. అలాగే ఎన్నికల విధుల్లో భాగంగా బదిలీ చేసిన 26 మంది డిప్యూటీ తహసీల్దారులను కూడా తిరిగి పంపాలన్నారు. జీవో 317 భాగంగా ఇతర జిల్లాలకు బదిలీ అయినటువంటి అన్ని కేడర్ల సిబ్బందిని స్థానికత ఆధారంగా పూర్వపు జిల్లాలకు బదిలీ చేయాలన్నారు. ప్రమోషన్ల సమయంలో జూనియర్ అసిస్టెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు, నాయబ్ తహసీల్దారులు సొంత జిల్లాలే కాకుండా ఇతర జిల్లాలకు పంపినట్లు అయితే చెప్పడం జరిగిందనమాట. గతంలో ఇతర శాఖలకు బదిలీ చేసిన 5,400 మంది వీఆర్ఓలను వారి అనుభవాన్ని ప్రతిపాదికగా తీసుకొని 10వ తరగతి ఉత్తీర్ణతతో సహా పూర్తి స్థాయిలో మాతృభాష తిరిగి తీసుకోవాలని